పేర్ని వెంకట్రామయ్య, పొలిటికల్ నేమ్ పేర్ని నాని. మాటలే ఆయనకు ఆయుధం, సెటైర్లే ఆయనకు తెలిసిన యుద్ధం. మరి వారసుడి కోసం ఎమ్మెల్యే టికెట్ను వదులుకున్నా, త్యాగం చేసినా కూడా పేర్ని నాని రాజకీయంగా రిటైర్ అయ్యారా, లేక బ్యాలెన్స్ ఇంకా బాకీ ఉందా? అలాగే మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది? ఇలా రాజకీయంగా, వ్యక్తిగతంగా అనేక విషయాల్ని మనతో పంచుకునేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కంటిన్యూ చేద్దాం. నమస్కారం నాని గారు, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈరోజు మా టీం ఎన్టీవీ కూడా మీకు ప్రశ్నలు సంధించేందుకు సిద్ధంగా ఉంది. వారందరి తరపున మీకు మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా నాని గారు, మాటల్లో పదును తగ్గలేదు, కౌంటర్లలో వాడి తగ్గలేదు. జగన్ పోటీ చేయమని ఎంత చెప్పినా కూడా ఎందుకు పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నారంటే యువతరానికి ఒక అవకాశం ఇవ్వాలనా, లేకపోతే ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారా? రెండూ కాదు. ముందస్తుగా జాగ్రత్త పడటం సత్యం కాదు. రెండు అంటే 25 సంవత్సరాల పాటు, అంటే నా 1998 సంవత్సరంలో మా తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు మరణించారు. ఆయన మరణించిన వెంటనే 99 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సహజంగా ఇంట్లో లీడర్ చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటం అనేది పాత రోజుల్లో ఆనవాయితీగా ఉండేది. కాబట్టి నన్ను పిలిచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాలు నిరంతరం పరిగెడుతూ రాజకీయాలే జీవన విధానం అయిపోయింది. శ్వాస, ఆఖరికి అదేదో పాత రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్, స్లీప్ క్రికెట్. అట్లాగా ఇక మొత్తం ఈట్ పాలిటిక్స్, డ్రింక్ పాలిటిక్స్, స్లీప్ పాలిటిక్స్ లాగా నిరంతరం రాజకీయం అయిపోయినప్పుడు, సరే నా ఊరికి నేను చేయగలిగినంత చేసిపోయాను. ఎంత చేసినా అది నిరంతరం ఈ ప్రపంచం భూమి ఉన్నంత వరకు కూడా ఊరికి కావాల్సినటువంటి అవసరాలు నిరంతరం కొత్తవి వస్తూనే ఉంటాయి, అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి దీంట్లో మన పాత్ర 25 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసాం. ఊరికి చేయగలిగినటువంటి ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా చేయగలిగాం. నా కోసం ఒక 10 ఏళ్ళని ఇంకా బతికితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతాం ఆరోగ్యకరంగా, శుభ్రంగా. 10 ఏళ్ళన్నా నా కోసం బతుకుదాం, ఇన్నాళ్ళు రాజకీయం కోసం బతికాను అనే స్వార్థ చింతన తప్పితే నేను ఎవరికీ త్యాగం చేయలేదు. కొడుకు కోసం నేను రిటైర్ అవ్వలేదు. రాజకీయాల మీద విరక్తి కలగలేదు. రైట్. ఉద్యోగాల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు పెంచారు. మీరేమో 57 ఏళ్ళకే రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. అంటే ఈ ఉద్యోగస్తులు 62 ఏళ్ళంటే ఆరోగ్యానికి అంతా బాగుంటుంది కాబట్టి చివరి వరకు ప్రభుత్వం వారి సేవలను వాడుకోవాలని చెప్పని 62 ఏళ్ళు పెంచింది. నేనేమన్నా ఆ ఆరోగ్యం బాగున్నప్పుడే చివరి రోజులన్నా నా కోసం బతకాలని చెప్పని ఆలోచన తప్పితే ఈ మధ్యకాలంలో ఇలా రిటైర్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే బయట జరుగుతున్నది ఏంటంటే, దీపం ఉండగానే పేర్ని నాని ఇల్లు చక్కబెట్టుకుంటా ఉన్నారు. పార్టీ ఊపులో ఉంది. కొడుకుని అలా ఒక మెట్టు ఎక్కిచ్చేస్తే అలా ఎక్కుకుంటా పైకి పోతాడు. మా నాన్నకు నేను వారసుడిని, నాకు మా కొడుకు వారసుడని, ఒక పని అయిపోద్దని ఇలా డెసిషన్ తీసుకున్నారని. అట్లే ఉండదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రశేఖర్ గారు, రాజకీయాల్లో సీటు తెచ్చుకోవటం అనేది మీరు పలుకుబడితో సీటు తెచ్చుకోగలరు. ఏ పార్టీలో అయినా, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలో అయినా సీటు ఇప్పించుకోగలరేమో. కానీ జనామోదం పొందటం అనేది అది రికమెండేషన్తోనో, తండ్రిని బట్టో, వారసత్వంగా పొరపాటును కూడా ప్రజలు అవకాశం ఇవ్వరు. వీడు మనకు పనికి వస్తాడని నమ్మితే మాత్రమే అవకాశం ఇస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది నా కొడుకు అవని, ఎవడ కొడుకు అవని ఖచ్చితంగా జనం గుండెల్లో, అంటే జనం మనసు గెలవగలిగితేనే ఆ చట్టసభల్లోకి రాగలుగుతారు. ఈ ఎన్నికల తర్వాత పేర్ని నాని గారు ఇక రాజకీయాల్లో ఉండరా, రెస్ట్ తీసుకుంటారా? ఇక మిగతా 10 ఏళ్ళు అంటున్నారు. క్వాలిటీ అకౌంటబిలిటీ లేనటువంటి లైఫ్ బతకాలని అనుకున్నాను. అంటే పొలిటికల్గా అకౌంటబిలిటీ ఉండకూడదు. జగన్ అంటే పిచ్చి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉంది. జగన్ గారు నన్ను అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, పార్టీకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు పిలవండి. పార్టీ ఒక జాబ్ అసైన్ చేస్తే ఆ జాబ్ వరకు నేను చేసి వెళ్తాను. డే టు డే అకౌంటబిలిటీ లేకుండా మాత్రం
నా లాయల్టీ నేను చూపించుకుంటాను, పార్టీకి నా సేవలు ప్రెస్ ఇస్తాను. మీట్ గడప పెట్టి గడ- వెళ్ళిపోతారా? ప్రెస్ మీట్లు పెట్టి సెటర్లు వేసి వెళ్ళిపోతుంటారా పేర్ని నాని గారికి? పార్టీ నేను ప్రెస్ మీట్కే పనికి వస్తానంటే ప్రెస్ మీటు, లేదు పలానా ఊరెళ్ళి ఈ పని చేసుకురా అంటే ఆ పని చేసుకురావటం, లేదు పలానా చోటకి వెళ్ళి వాళ్ళిద్దరిని గురించి మాట్లాడరంటే మాట్లాడలేదు, ఈ పని చెప్పి ఈ పని. పార్టీ నాలో ఏది టాలెంట్ ఉంది, వీడి వల్ల ఈ పని మనకు పార్టీకి మేలు జరుగుద్ది అనుకుంటే ఆ ఏ పని ఇస్తే ఆ